వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో హోమోఫోన్స్ చూడబోతున్నాం. హోమోఫోన్స్ అంటే మీనింగ్ అండ్ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది. లెట్స్ సీ. నాకు ఆమె తెలుసు. ఇక్కడ తెలియడాన్ని ఐ న్యూ హర్, న్యూ అని ఇవ్వడం జరిగింది. అదే ఏదైనా సరే కొత్త వస్తువు కొన్నారనుకోండి, ఎగ్జాంపుల్ కొత్త కార్ అనుకోండి, న్యూ కార్ అంటాం. అతను కొత్త కారు కొన్నాడు. ఇది ఎలా చెప్పాలి? హీ బాట్ ఏ న్యూ కార్. ఇక్కడ ఐ న్యూ హర్ అనే సెంటెన్స్లో న్యూ అంటే తెలియడం. హీ బాట్ ఏ న్యూ కార్, ఇక్కడ న్యూ అంటే కొత్త కార్ అని మీనింగ్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? వీటిల్నే మనం ఏమంటాం? హోమోఫోన్స్ అంటాం. నెక్స్ట్, ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. 1 వీక్ హ్యాస్ 7 days. ఇక్కడ వీక్, WEEK, వీక్ అంటే 1 వీక్ అంటే ఒక వారం, వీక్ అంటే వారం. షీ ఈజ్ ఫీలింగ్ వీక్, WEAK, ఆమె బలహీనంగా ఉంది. మీరు నోటీస్ చేస్తే వీక్ ఫస్ట్ సెంటెన్స్లో వీక్ అంటే వారం అని వచ్చింది, సెకండ్ సెంటెన్స్లో మీకు బలహీనంగా ఉంది అని వచ్చింది. అంటే మీకు ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది, బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, నిన్ను చూడడం సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. నిన్ను చూడటం సంతోషంగా ఉంది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. The sea water is salty. See, SEE, SEA. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? సేమ్, బట్ ఏంటి డిఫరెన్స్? ఎస్, యు ఆర్ రైట్. మీనింగ్స్ వేరు.